ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరీ వండర్స్. ఈరోజు నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, సండే వ్లాగ్. సో హ్యాపీ సండే అందరికీ. సో అందరూ సండే రోజు ఎలా ఉంటారో తెలియదు, కానీ నేను మాత్రం సండేనే బిజీ ఉంటాను. కానీ ఇప్పుడు ఈ 4 months నుండి ఫ్రీ ఉన్నాను, ఎందుకంటే చర్చెస్ ఏం ఓపెన్ లేవు. సో ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది, అందుకోసమే కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి అని నేను డిసైడ్ అయినా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిల్క్ అండ్ టోస్ట్ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. అండ్ నాకు ఇంకొక గుడ్ హ్యాబిట్ ఏంటి అంటే, నేను ఎటు వెళ్ళినా ఏ ప్రోగ్రామ్ సెట్ చేసినా కూడా ఒక టైంకి, అనుకున్న టైం కంటే నేను ముందే రీచ్ అవుతా అక్కడికి. అదొక నాకు గుడ్ హ్యాబిట్ ఉంది, ఇన్ టైంలో ఉంటాను. సో దాని చర్చ్కి వెళ్ళడానికి అన్నీ సిద్ధపాటు చేసుకున్నా. సో మిల్క్ తాగేసి ఇంకా వెళ్తాను. అండ్ ఈ కరోనా ఏంటో కానీ మనం ప్రశాంతంగా చర్చ్లకు కానీ గుడిలకు కానీ మసీద్కి కూడా వెళ్ళలేకపోతున్నాము. అండ్ జస్ట్ విత్ ప్రికాషన్స్ తోటే వెళ్తున్నాం, సేఫ్టీ ప్రికాషన్స్ తోటి. అండ్ మాస్క్ అండ్ గ్లౌజెస్ తోటి అలో చేయడం జరిగింది. చిన్నపిల్లలకైతే అస్సలు అలో లేదు, అండ్ అప్ టు 10th standard వరకు అలో లేదు. అండ్ అబోవ్ 60 years వరకు కూడా అస్సలు అలో లేదు వాళ్ళకి, ఆ పీపుల్కి. అండ్ మిడిల్ ఏజెస్ వాళ్ళకి కూడా. సో వాళ్ళు సర్వీసెస్గా డివైడ్ చేశారు అన్నట్టు. అంటే ఎక్కువ మంది ఒకటే సర్వీస్ పెడితే ఎక్కువ క్రౌడ్ వస్తారు కదా, సో కరోనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం డిస్టెన్స్ తోటి వాళ్ళు 2 సర్వీసెస్ అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, నేనైతే సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాను, అంటే ఏరియా వైజ్గా సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాను నేను. సో సేఫ్టీ ప్రికాషన్స్ తోటే ఇది సర్వీస్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా టైం ఉంది, నేను ముందే రెడీ అయిపోయినా. సో మా మమ్మీ చాలా హడావిడి చేస్తుంది చర్చ్ అంటే. మార్నింగ్ త్వరగా రెడీ అని నన్ను ఒక 1 hour ముందే రెడీ చేసి పెట్టి. అండ్ చూసారు కదా, మా ఇంటి ముందు మొత్తం ఒక కాలేజ్ ఉంటుంది. సో సూపర్గా మొత్తం గ్రీనరీ. ఇది రైనీ సీజన్ అయితే మొత్తం గ్రీనరీ ఫుల్ ఉంటుంది ఇక్కడ. ఐస్కి కూడా చాలా మంచిది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టమైన ప్లేస్. ఇక్కడ కూర్చొని మొత్తం ఇక్కడ బర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్, వెదర్ మొత్తము. సరే కదా, యా హోల్ ప్రిపరేషన్స్ అయిపోయినాయి చర్చ్కి వెళ్ళడానికి. ఈ సందర్భంలో నేను మీకు నా హనీని పరిచయం చేయబోతున్నాను. హనీ ఏంటో అనుకుంటున్నారా, చూపిస్తా. ఓకే చలో వెళ్తున్నాము, నా హనీని చూపిస్తా అని చెప్పాను. ఓకే, మాస్క్ కంపల్సరీ. యా ఇట్స్ మై హనీ. దీన్ని నేను ఇప్పుడు ఏ సీజన్లో అయినా కవర్ చేసే పెట్టుంచుదా. దీన్ని కొద్దిగా తుడిచేస్తాం మొత్తం. అండ్ ఇట్స్ మై హనీ. దీనికి నేను నామకరణం చేశా. అండ్ ఇట్స్ మై హనీ. ఎస్ ఓకే, ఇప్పుడు చర్చ్కి నేను అండ్ మా మమ్మీ వెళ్తున్నాము. చూపిస్తాను అక్కడ కూడా. యా మాస్క్ కంపల్సరీ. సో శానిటైజ్ చేసుకునే వెళ్తున్నాను నేను. ఎస్ చర్చ్కి అయితే నేను వచ్చేసాను ఫస్ట్ టైం, అంటే ఆఫ్టర్ ఇది లాక్డౌన్ తర్వాత. చాలా ఎక్సైటింగ్ ఉంది, ఒకసారి చూపించేస్తాను. సో ఇది స్టేజ్, ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇక్కడే ఈ స్టేజ్ దగ్గరే చేస్తాము. సో ఈ చెప్పుల స్టాండ్ లాగా మొత్తం షెల్ఫ్స్, అందరూ చెప్పులు ఇక్కడ వదిలేస్తారు. అండ్ ఎస్ యా మా మమ్మీ కూడా వచ్చేసింది. విత్ మాస్క్ కంపల్సరీ. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండి అవి ఉంటాయి కదా. సో ఆ బిల్డింగ్ వచ్చేసి సండే స్కూల్ పిల్లలకి, చిన్నపిల్లలకి. ఇప్పుడైతే లాక్డౌన్ అంటే కరోనా పీరియడ్ కాబట్టి వాళ్ళకి అలో లేదు. ఎస్ ఇదొకటి సిల్వా. అండ్ ఇట్స్ మై చర్చ్, మా చర్చ్ ఇది.
ఎస్, శానిటైజర్ కంపల్సరీ శానిటైజర్ యూజ్ చేయాలి. ఓకే, ఇది చర్చ్ ఎంట్రన్స్. మొత్తం చాలా దూరం దూరం వేశారు మొత్తం చైర్స్ అండ్ బెంచెస్ కూడా. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇక్కడ మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎస్, ఓకే, ఇంకా టైం కాలేదు, సో మేమే ఫస్ట్ వచ్చినాం. వర్షిప్ మొత్తం ఫినిష్ అయిపోయింది. మొత్తం కంపౌండ్ మొత్తం చర్చ్ కంపౌండ్ మొత్తం శానిటైజ్ చేయడం జరిగింది. మొత్తం శానిటైజ్ చేశారు. సో వర్షిప్ మొత్తం సేఫ్టీ మెజర్స్ తోటి, సేఫ్టీ ప్రికాషన్స్ తోటి మంచిగా జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మమ్మీని డ్రాప్ చేసేసి ఇంకా నేను మార్కెట్కి వెళ్ళాలి. ఓకే, మా మమ్మీని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాం. సో ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాలి. సో సండే స్పెషల్, సండే అంటే డెఫినెట్గా నాన్ వెజ్ ఉంటుంది. ఓకే, నేను మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను, మటన్ షాప్కి వెళ్దాం. మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసా ఇంటికి. సో నేను బోటీ చూపించలే కాబట్టి బోటీ తీసుకున్నాను ఈ సండే అయితే. అండ్ ఇప్పుడు నా హనీని లోపల పెట్టే టైం వచ్చేసింది. అంటే ప్రతి రోజు కూడా నేను దీన్ని లోపల పెట్టేసి కవర్ వేసేస్తాను, వర్షం వచ్చేలా ఉంది. ఓకే, నా హనీకి కవర్ కూడా వేసేసాను నేను. సో ఈ వర్షాకాలం ఎండ వచ్చినట్టే వస్తుంది కానీ వర్షం పడుతుంది, అందుకే సేఫ్టీ ముందు జాగ్రత్తగా కవర్ వేసి పెట్టేసాను. సో ఇప్పుడు వంట చేయాలి, లంచ్. నేను బోటీ తీసుకున్నాను కదా, సో చాలా మందికి కడగడం రాదు. నేను కడగడం ఎలానో చూపిస్తాను. సో సింపుల్గా ఈజీగానే ఉంటుంది. సో చాలా మంది టైం టేకింగ్ ప్రాసెస్ అని సో తినడానికి ఇష్టపడతారు, కానీ కొద్దిగా లెంతీ ప్రాసెస్ అని సో చేసుకోరు. కానీ ఈ బోటీ చాలా మంచిది హెల్త్కి. అంటే ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, సో మేకది ఏదైనా గోటుది మన హ్యూమన్ బాడీ ఇంటెస్టైన్స్కి కానీ, సో హ్యూమన్ బాడీ బ్రెయిన్కి కానీ, దాని బ్రెయిన్ మన బ్రెయిన్కి కానీ అట్లా చాలా మంచిది అన్నట్టు. అందుకోసం ఇది అప్పుడప్పుడు తినాలి. సో ఇది ఎలా కడగాలంటే నేను హాట్ వాటర్ పెట్టేశాను, అందులో కొద్దిగా పసుపు అండ్ ఉప్పు వేసి మంచిగా బాయిల్ చేశాను. ఆ వాటర్తో కడిగేద్దాం. అండ్ ఈ మెత్తడి పీసెస్ అయితే ఏముంటాయో వాటికి ఏం ఎక్కువ కడగాల్సిన అవసరం లేదు, నార్మల్గా కడిగితే సరిపోతుంది. ఏవైతే ఈ ఇంటెస్టైన్స్ ఉంటాయో సో దాని లోపల మొత్తం ఇలా తీసేయాలి. ఆల్రెడీ నీట్గా ఇచ్చిండ్రు వాళ్ళు, అయినా కూడా ఇట్లా చక్కగా నీట్గా తీసేసుకోవాలి. ఇది అసలు వేడివేడిగా ఉన్నాయి. నీట్గా ఇలా ఒక్కొక్కటి మంచిగా రబ్ చేసుకుంటూ వేరే బేసన్లో వేసేసుకుందాము. మళ్ళీ అది ఫ్రెష్ వాటర్తో ఒకసారి కడిగేసుకోవాలి. ఓకే, ఏదైతే ఉందో దీని స్కిన్ మొత్తం తీసేయాలి. సో హాట్ వాటర్లో వేసేస్తే ఇది వచ్చేస్తుంది. రాకపోతే లైట్గా స్పూన్ తోటి ఇలా అంటే అయిపోతుంది, సరిపోతుంది. ఓకే, ఏవైతే ఈ ఇంటెస్టైన్స్ ఉన్నాయో దీన్ని కూడా చక్కగా ఇలా పసుపు అండ్ ఉప్పు వాటర్ తోటి మంచిగా కడిగేయాలి. మొత్తం వెళ్ళిపోతుంది మనం ఉంటే. తర్వాత ఫ్రెష్ వాటర్తో కడగాలి. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చక్కగా ఇలా మొత్తం కడిగేసుకుందాం. కొద్దిగా గట్టిగా రబ్ చేస్తూ ఏదైతే ఇది పైన ఉంటుందో ఇది మొత్తం తీసేసుకోవాలి. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెసే, కాకపోతే కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనం మంచిగా టేస్టీ ఫుడ్ తినాలి అంటే దానికి తగ్గట్టు కొంచెం ఓపికతోటి మంచిగా వంట చేసుకోవాలి. నాకైతే వంట విషయంలో ఓపిక ఎక్కువనే, ఎందుకంటే నేను బాగానే చేస్తాను, బాగా తింటాను కూడా. సో అన్ని చక్కగా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటా.
ఓకే, ఆల్రెడీ ఒకసారి నేను క్లీన్ చేసేసాను. సో ఇంకొకసారి కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మొత్తం చక్కగా క్లీన్ చేసి పెట్టా. ఇంకొకసారి కూడా కడిగేస్తున్నా. వాటర్ మిగిలినాయి, సో అందుకే ఇంకొకసారి కూడా మంచిగా కడుగుతున్నాను నీట్గా. బోటిని క్లీన్ చేయడం అయిపోయింది. సో సింపుల్గా ఈజీగానే చూపించే అనుకుంటున్నాను. నేనైతే రెగ్యులర్గా అలానే క్లీన్ చేస్తాను. సో ఫ్రెష్ వాటర్తో ఒక 2-3 టైమ్స్ మంచిగా ఉప్పు, సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేయాలి. అయిపోయింది. నేను కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను. కుక్కర్లోనే చేయాలి, త్వరగా ఉడుకుతుంది. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఉడికించిన తర్వాత నార్మల్గా వేరే పాన్లో తాలింపు వేస్తారు. నేను అలా కాదు, డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తాను. నార్మల్ మనం మటన్ చేసుకుంటాం కదా, సో అలా ఈజీ ఉంటుంది, త్వరగా ఉంటుంది. ఆ టేస్ట్ కూడా దానికి ఉన్న పవర్ కూడా పోదు అన్నట్టు, అంటే మంచిగా బలం వస్తుంది. వేసాను, అది కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వాలని ఆయిల్ వేసేద్దాం. హీట్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కాబట్టి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, చక్కగా వేగుతున్నాయి ఉల్లిపాయలు. నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వెంటనే దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా చక్కగా వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం, తర్వాత కూడా వేస్తాను. ఇప్పుడు కొద్దిగా తాలింపులో వేస్తూ నడుస్తుంది. త్వరగా వేగితే బాగుంటుంది. కొద్దిగా పసుపు వేస్తున్నాను. నాన్ వెజ్లో నేను కొద్దిగా ఎక్కువనే వేస్తాను పసుపు. ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఓకే, ఇవి చక్కగా వేగినాయి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న బోటి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది నాన్ వెజ్కి. కొంచెం సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా. ఇవి చక్కగా కలుపుకోవాలి. ఓకే, మూత పెట్టేసుకొని ఒక్క 2 మినిట్స్ ఆయిల్లో మంచిగా వేగనిద్దాం. ఇందులో ఒక టొమాటో వేస్తున్నాను. ఇక నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తాను. టొమాటో కూడా వేసేసాను. కొద్దిగా కోకోనట్ పౌడర్, ఓకే, చక్కగా కలుపుకోవాలి. ఇది కూడా ఆయిల్లో చక్కగా వేగింది. వాటర్ పోసేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంటే మంచిగా ఉడుకుతుంది. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఒక 5 to 6 విజిల్స్ వచ్చేసినాయి. మంచి స్మెల్ వస్తుంది. మనకు స్మెల్ వచ్చేగానే తెలిసిపోతుంది. వావ్, చూడండి చక్కగా కుక్ అయిపోయింది. మొత్తం సాఫ్ట్గా. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, ఫినిష్ అయిపోయింది. కొత్తిమీరతో కొద్దిగా గార్నిషింగ్ చేసేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ బోటి కర్రీ రెడీ అయిపోయింది. సో ఈజీగా నేను చూపించేసాను. రెగ్యులర్గా నేను ఎలా చేస్తానో ఇంట్లో సింపుల్గా.
సో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. సో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు బ్లాగ్ చేసి సండే బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్లోరీ వండర్స్. ఇప్పుడు నేను తినాలి, ఇది టేస్టీ బోటి మంచిగా వైట్ రైస్లో తింటే సూపర్ ఉంటుంది. ఇక పక్కన ఉన్న గంటకు మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్, నా అప్డేట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాయి. ఓకే, సో కీప్ స్మైలింగ్, బై.